పూర్వం సౌభరి అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన కొంతకాలం కాళింది నదిలో ఉండి తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక రోజున పక్షీంద్రుడైన గరుడు అక్కడికి వచ్చి ఆ నదిలో ఉన్న జలచరాన్ని ఒకదాన్ని ఒడిసి పట్టుకొని భక్షించాడు. అది ఆ నదిలో ఉన్న చేపలన్నింటికీ రాజు. తమకు రాజు అయిన ఆ మీనం అలా మరణించటం వల్ల చేపలన్నీ దుఃఖపడ్డాయి. మత్స్యాల రోదన విని మహర్షి తన దివ్య దృష్టి ద్వారా అక్కడ జరిగిన ఘోర ఉదంతమంతా గ్రహించాడు. ఆ చేపలను చూసి జాలిపడ్డాడు. పక్షీంద్రుని ఉద్దేశించి, ఇక మీదట నువ్వీ నదిలో అడుగు పెడితే నీ తల 100 ముక్కలవుతుంది అని శపించాడు. సౌభరి అలా శపించిన విషయం పక్షీంద్రుడైన గరుడునికి, సర్పరాజైన కాళీయునికి మాత్రమే తెలుసు. మొదట్లో గరుత్మంతుడు కనిపించిన పామునల్లా పట్టి వధిస్తుండేవాడు. ఆ బాధ భరించలేక పాములన్నీ కలిసి గరుడునితో ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒడంబడిక ప్రకారం సర్పజాతి నెలకో పామును గరుడుడికి సమర్పించాలి. కానీ నిలువెల్లా విషంతో మదించి ఉన్న కాళీయుడు మాత్రం ఆ ఒడంబడికను తోసిపుచ్చాడు. అది తెలిసి గరుడు ఒకసారి కాళీయుడు ఉన్న రమణక ద్వీపానికి వెళ్లి ఆడిన మాట తప్పటం అనుచితమని, అనవసరంగా పోరుకు దిగటం ఇరుపక్షాలకు మంచిది కాదని కాళీయుడికి చెప్పాడు. కానీ సర్పరాజం గరుడుని మాటను లెక్క చేయలేదు. లెక్క చేయకపోవటమే కాదు, అమితంగా ఆగ్రహించి హరివాహనమైన అతనిని తన క్రూరమైన కోరలతో కాటు వేసి గాయపరిచాడు. గరుడునికి సర్పరాజు మీద అమితమైన కోపం వచ్చింది. వెంటనే తన ఎడమ రెక్కను విసనకర్రలా పెద్దది చేసి కాళీయుడిని ఒక్క చరుపు చరిచాడు. ఆ దెబ్బకు కాళీయుని కళ్ళు తిరిగాయి. విషం కక్కుకొని మూర్ఛపోయాడు. చేసిన పరాభావం చాలనుకొని గరుడు వెళ్లిపోయాడు. ఆ తరువాత కాళీయుడు మెల్లగా తేరుకొని లేచి గరుడుని కంటపడటం కూడా అపాయమే అనుకొని రమణక ద్వీపం వదిలి గరుడునికి ప్రవేశార్హత లేని కాళిందీ నదిలో ప్రవేశించాడు. అప్పట్నుంచి అక్కడే ఉండిపోయాడు. అలా ఉన్న సమయంలో ఒకసారి గోపబాలురకు దాహమై దప్పిక తీర్చుకునేందుకు నదికి వెళ్లారు. ఆ నదిలో కాళీయుడు ఉండటం వల్ల నీరంతా కలుషితమైంది. ఆ నీటిని తాగటం వల్ల గోపబాలురందరూ మూర్ఛపోయారు. కాళీయుడి ఉనికి వల్లనే ఆ నీరంతా విషపూరితమైందని, సర్పరాజును నదిలో నుంచి తొలగిస్తే కానీ నీరు తాగడానికి ఉపయోగపడదని శ్రీకృష్ణుడు భావించాడు. కాళీయుని పడగ మీదకు దూకి మనోహరంగా నృత్యం చేయటం మొదలుపెట్టాడు. ఆ బాధను తట్టుకోలేక కాళీయుడు, శ్రీకృష్ణ, నేను నీ దాసుణ్ణి, మితిమీరిన గర్వంతో నీ పట్ల అపచారం చేశాను, నన్ను క్షమించు, నన్ను రక్షించు అని శరణు కోరాడు. కాళీయుని భార్యలైన నాగకాంతలు కూడా శ్రీకృష్ణుని వద్దకు వచ్చి తమ భర్త చేసిన అపరాధాలు మన్నించమని వేడుకున్నారు. తమకు పతిభిక్ష పెట్టవలసిందిగా ప్రార్థించారు. దాంతో కృష్ణయ్య కరుణించాడు. కాళిందిని విడిచి బయటకు పోయే పక్షంలో గరుడు బతకనివ్వడేమోనన్న భయం మీకు అక్కర్లేదు. కాళీయుడి శిరస్సు పైన నా పాదముద్రలు పడ్డాయి. వాటిని గరుత్మంతుడు మన్నిస్తాడు. ఇకపై మీరు ఎక్కడ ఉన్నా గరుడు మిమ్మల్ని బాధించడు అని వాళ్లకు అభయం ఇచ్చాడు శ్రీకృష్ణుడు.